మీ నామమును ఘనపరచడానికి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయనా కొన్ని పాటలు పాడుటకు మీరిచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం దేవా. మా తండ్రి, గడిచిన 10 నెలలు మా జీవితములను మీరు వెలిగించారు, మా ఆయుష్కాలమును మీరు పొడిగించారు. తిరిగి నాయనా ఈ 11వ మాసములో ఈ 2వ శనివారమును ఈ విధముగా నీ పాద సన్నిధిలో మేము గడుపుటకు మీరు ఇచ్చిన అయ్యా కొన్ని పాటలు పాడుటకు నీ నామమును మహిమపరచడానికై మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఎంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామమును మహిమపరుచుకున్నారు. లేఖనములో నుండి దేవా నీ సన్నిధిలో కొన్ని విలువైన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవుడా నీకు స్తోత్రములు అయ్యా. ఈ విధముగా మా తండ్రి అయ్యా స్థానిక సంఘములో కూర్చొని ఉన్న ఆత్మీయ బిడ్డలందరూ లైవ్లో వీక్షించుచున్న వారిని మీరే ప్రతి ఒక్కొక్కరిని అయ్యా ఇదిగో తండ్రి బలపరచి ధారాళమైనటువంటి దీవెనలు బిడ్డలకు మెండుగా దయచేయమని, ఏది అవసరమై ఉన్నదో ఆ అవసరమైనటువంటి మాటలను మీరు మాకు అందించి మమ్మలను బలపరచమని, కృపల చేత నింపమని, వాక్యమై ఉన్న మా దేవానికి స్తోత్రాలు. శక్తివంతమైనటువంటి నీ మాటలు ఈ రాత్రి మాకు అందించి మమ్మలను బలపరిచి నడిపించి దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి మనమందరం కూర్చుందాం. దేవుని పిల్లలారా, అక్కడ మరి కొన్ని విలువైనటువంటి మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక ఈ విధముగా వ్రాస్తూ మరి అందులో కొన్ని విలువైనటువంటి మాటలు అని మనం చెప్పుకోవచ్చు. పూర్వకాలములో ఆయా ప్రాంతాలకు వ్యాపార నిమిత్తమై, ఆయా ప్రాంతాలకు మరి జీవనోపాధి నిమిత్తమై, ఉద్యోగము నిమిత్తమై వెళ్ళినటువంటి యూదులకు, దేవునిని ఆరాధించుచున్న క్రైస్తవ జనాంగమునకు పౌలు గారు హెబ్రీ పత్రికగా వ్రాస్తూ అందులో 11వ అధ్యాయం ఈ విధముగా తెలియపరుచుకుంటూ వస్తూ అందులో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వారికి కనువిప్పు కలిగించే విధముగా వ్రాసుకుంటూ వచ్చారు. 11వ అధ్యాయము ప్రియులారా 20వ వచనమును మనము చదివినప్పుడు అక్కడ ఈ విధమైన ఒక వచన భాగమును మనము గమనించగలుగుతూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతూ ఉన్నాను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు గారు ప్రియులారా నాటి కాలములో ఉన్న దేవుని ప్రజలు, స్వరక్తమిచ్చి సంపాదింపబడినటువంటి ఆయన ప్రజలకు విశ్వాసుల యొక్క జాబితాను వారికి వివరించుకుంటూ ఇక్కడ 20వ వచనములోనికి వచ్చేసరికి, ఓ తండ్రి
తనకు ఉన్నటువంటి 2 కుమారులను ఆశీర్వదించిన విధానం మనం చూస్తున్నాం. చూడండి 20వ వచనంలో, కేవలము తన విశ్వాసమును బట్టి మాత్రమే జరగబోవు సంగతుల విషయమై రాబోవుచున్నటువంటి కాలములో పరిస్థితులు ఎలాగూ ఉంటాయో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని ద్వారా పొందుకొని ఈ విధమైనటువంటి విషయాలు తన హృదయములో ఉంచిన మాటలను తన పిల్లలకు తెలియపరుస్తూ ఉన్నారు. యాకోబును ఏశావును ఆశీర్వదించెను అని పౌలు గారు తెలియపరుచుకుంటూ వచ్చారు. ఆదికాండములో మనం గమనించినప్పుడు ఏశావు పెద్ద కుమారుడుగా జ్యేష్ఠుడుగా ఉన్నాడు, యాకోబు చిన్న కుమారుడుగా ఉన్నాడు. అతడు అరణ్యములో వేటగాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యాకోబు తను ఇంటి యొద్దనే తన తల్లి యొక్క అడుగు జాడలలో నడుస్తూ ఉన్నటువంటి కుమారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ ఇద్దరిని ఆశీర్వదించెను అని సంబోధించుకుంటూ వచ్చాడు. ఆదికాండములో ఓ రోజు తన తండ్రి అయిన ఇస్సాకు అవసాన దశలో, వృద్ధాప్యములో కళ్ళు మందగించిన స్థితిని, తన ప్రాణము పోతుంది అనుకున్న సమయమును గ్రహించి గమనించి తన జ్యేష్ఠుడు తన యొద్దనే పూట కాపుగా ఉంటూ తన యోగక్షేమములను తెలుసుకుంటున్న పెద్దవాడైన జ్యేష్ఠుడైన ఏశావును ఆశీర్వదించాలి అనుకుని అరణ్యములోనికి వెళ్ళి మంచి వేటను వేటాడి, నాకు మంచి ఆహారమును, రుచిగల భోజ్యములను నీవు సిద్ధపరిచి నా యొద్దకు తెచ్చిన ఎడల నేను తిని చనిపోక ముందు నిన్ను ఆశీర్వదించెదను అని తన తండ్రి అయిన ఇస్సాకు గారు తన పెద్ద కుమారుడైన ఏశావునకు తెలియపరిచాడు. ఇవన్నీ 27వ అధ్యాయము ఆదికాండములో మనం చూడగలుగుతున్నాము. ఓ వ్యక్తిని ఆశీర్వదించడానికి ముందు కొంత పనిని చేయమని దేవుని ప్రణాళికగా తండ్రి స్థానములో ఉన్న ఇస్సాకు కుమారుడైన ఏశావునకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే కొంత పనిని అక్కడ జరిగించవలసి ఉంది. పని జరిగించకుండా ఆశీర్వాదం రాదు అనడానికి ఆదికాండము 27వ అధ్యాయములో వ్రాయబడిన వృత్తాంతం మనకు దృష్టాంతముగా కనబడుతూ ఉంది. ఎట్టకేలకు పెద్దవాడైన ఏశావు అరణ్యములోనికి వెళ్ళాడు. ఈ సంగతి ఎంత విశ్వాసులైన మనకు, సేవకులైన మనకు తెలిసినటువంటి చరిత్రయే మనకు కనబడుతూ ఉంది. విదితమే అని చెప్పటంలో ఏమాత్రము సందేహము లేదు. ప్రియులారా, ఇక్కడ వాక్యమును మనం గమనించినప్పుడు పెద్దవాడు అరణ్యములోనికి వెళ్ళాడు. ఈ మాటలు తన పెద్దవాడైన జ్యేష్ఠుడైన ఏశావునకు తెలియపరుస్తుంటే ఇంటిలో ఉన్న రెబెక ఆ మాటలు శ్రద్ధగా వింటూ ఉంది. కొన్ని మాటలు వినుట వలన మనకు విశ్వాసమును కలిగించుచున్నాయి,
దైవికమైన ఆశీర్వాదములు పొందుకోవడానికి ఉపయోగపడుతున్నాయి దేవుని మాటలు. ఈరోజు ఇస్సాకు గారు తండ్రి అయిన దేవుని స్థానములో సాదృశ్యముగా ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు, మన పరమ తండ్రి అయినటువంటి మన రక్షకుడు ఏదైతే ఉపదేశించుచున్నారో, జీవిత విధానమునకు ఉపయోగపడుతున్న సలహాలు, సూచనలు, వేటినైతే మనకు విన్నవించుకుంటున్నారో, తెలియపరుస్తున్నారో, వాటిని విని వాటి ప్రకారము చేయగలిగితే వారు లోకములో ధన్యులై ఉన్నారు అని, ప్రయోజనకరమైన దీవెన వారు పొందుకుంటున్నారు అని, ఆశీర్వాదమును ఎలా చేజిక్కించుకోవాలో ఈ వృత్తాంతం మనకు దృష్టాంతముగా కనబడుతుంది అని చరిత్రకారులు మనకు తెలియచేస్తున్నారు. మొత్తానికి తన భార్య అని పిలువబడుతున్న రిబకా గారు తన భర్త అయిన ఇస్సాకు గారు చెప్పుచున్న ప్రతి మాటను తీక్షణముగా వింటూ క్షుణ్ణముగా అర్థము చేసుకొని, అప్పటికే ఇంటిలో ఉన్న చిన్నవాడైన యాకోబును ప్రేరేపించుచు, లెమ్ము, తేజరిల్లుము, ఇప్పుడు నువ్వు లేవాలి, ఈ పనిలో నీవు ఉపక్రమించాలి అని తల్లి ఆజ్ఞ జారీ చేసినప్పుడు వినినటువంటి యాకోబు గారు తల్లి మాటను పెడచెవున పెట్టకుండా మొదట సందేహించినను, అమ్మా నాకు రోమములు లేవు అని అసంతృప్తిని, సందేహమును వ్యక్తపరిచినప్పుడు, ఏం పర్వాలేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు నేను చేస్తాను అని రెబెకా చేసినటువంటి ఆ వ్యూహములో యాకోబు గారు విజయాన్ని పొందుకున్నారు అని చెప్పటములో ఏమాత్రము సందేహం లేదు. మొత్తానికి యాకోబు గారు రుచి కలిగిన భోజ్యములను సిద్ధపరిచిన రెబెకా యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళి తన ఎదుట నిలవబడి వాటిని ఆరగించిన తరువాత తన హృదయములో నిండి ఉన్న ఆశీర్వాదములన్నీ కేవలం యాకోబు గారు ఒక్కడే పొందుకున్నాడు, పంచుకున్నారు, అనుభవించారు. ఇవన్నీ పొందుకున్న తరువాత యాకోబు గారు వెళ్ళిపోయారు. ఆ పిమ్మట ఆ దరిమిల ఏశావు ఉత్సాహముతో, ఉత్సుకతతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. అది 27వ అధ్యాయములో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఎప్పుడైతే ఏశావు వచ్చాడో, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్సాకు హృదయము కలిచివేయబడింది. ఒక్కసారిగా ఉన్నపాటున తను హృదయము బ్రద్దలైపోయినటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాము. ఇంతకు ముందు వచ్చింది ఎవరు, ఇప్పుడు వచ్చింది ఎవరు అర్థమైపోయింది. తన చిన్న కుమారుడు మోసం చేత ఆశీర్వాదాన్ని కొల్లబెట్టుకుని పోయాడు అని తండ్రి గమనించాడు. తను కూడా దుఃఖాక్రాంతుడై, మనోవేదన పరుడై, ఇస్సాకు గారు కూడా తన జ్యేష్ఠుడైన ఏశావునకు ఏమీ ఇవ్వడానికి లేని నిశ్చేష్టుడుగా మిగిలిపోయాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఒక్క దీవెన అయిన లేదా అన్నప్పుడు తండ్రి అన్నాడు, నా దగ్గర ఇక దీవెనలు లేవు, నా దగ్గర ఉన్నవన్నీ కూడా శాపములే మిగిలాయి అన్నాడు. మొత్తానికి యాకోబు గారు దీవించబడి వెళ్ళిపోయాడు. ఏశావు కూడా శపింపబడిన వాడు అని అనడములో ఏమాత్రము సందేహము లేదు. శపింపబడిన వాడు, శాపమునకు గురైనటువంటి వాడు. ఇదిగో ఆ శాపము చేత తన ప్రయాణమును మొదలుపెట్టాడు. ఆ శాపములో కోపమును పెంచుకున్నాడు, ద్వేషమును పెంచుకున్నాడు. దానిని పగ అని కూడా మనం చెప్పుకోవచ్చు.
ద్వేషముతో పగతో రగిలిపోతూ నరహత్య చేయడానికి తెగించడానికి ముందుకొచ్చాడు ఏశావు. కాలక్రమేణా రోజులు గడుస్తూ ఉన్న కొలది, సంవత్సరములు గడుస్తున్న కొలది అపోస్తలుడైన పౌలు గారు ఏశావును గురించి అంటాడు, దేవుడు ఏశావును కూడా ఏం చేశాడట, ఆశీర్వదించాడు అని వ్రాయబడింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రారంభ దినాలలో మన జీవితంలో చీకటి రోజులే కనబడుతూ ఉంటాయి. ప్రారంభ దినాలలో మన బ్రతుకంతా కూడా శాపముగానే నిండిపోతూ ఉంది. అబ్నేరును గురించి సొలొమోను గారు అంటారు, వాస్తవానికి నీవు మరణమునకు పాత్రుడవై ఉన్నావు. అది రాజుల మొదటి గ్రంథములో ఆ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయముని మనం అంత చదివితే, వాస్తవానికి నీవు మరణమునకు పాత్రుడవయ్యావు, గుర్తుపెట్టుకో. కానీ ఈరోజు నిన్ను చంపాలనుకోవటం లేదు. ఎందుకో తెలుసా? నా తండ్రి కష్టకాలములో ఉన్నప్పుడు నీవు అండగా నిలబడ్డావు. నా తండ్రి ఇబ్బందుల సమయములో, ఇబ్బందుల కాలములో ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు అవి నా ఇబ్బందులు అని నీవు నా తండ్రికి అండగా నిలవబడ్డావు. మందసమును దావీదు పురమునకు తీసుకుని వచ్చేటప్పుడు మందసమును తీసుకొచ్చే క్రమములో నీవంతు సహకారాన్ని 100కు 100% అక్కడ కనుపరిచావు, అందించావు. తరువాత నీవు చేసిన కొన్ని పనికిమాలిన పనులకు నిన్ను చంపివేయాలి. కానీ నీవు చేసిన ఆ సమయములో కనుపరచిన ఆ శ్రేష్టమైనటువంటి ఆసక్తిని బట్టి నేను నిన్ను ఉపేక్షించుచున్నాను అని అబ్నేరుతో రాజైన సొలొమోను గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తూ ఉందంటే, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో నుండి, వింటున్నారా, శాపగ్రస్తుడై భూమి సారము లేనటువంటి వాడై, భూఫలము లేనటువంటి వాడై, ఎండిపోయినటువంటి మోడు లాంటి ఏశావు జీవితము చివరకు ఎలా ముగించబడింది అనే దానిని గురించిన అధ్యయనం పౌలు గారు చేసి హెబ్రీ భాష మాట్లాడుతున్న యూదులకు ఈ వర్తమానం అందిస్తూ అంటున్నాడు, రాబోయే కాలములో జరగబోతున్న సంగతులను బట్టి ఏశావును యాకోబును తన తండ్రి అయిన ఇస్సాకు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఒక వచనం చెప్పి నేను ముగించి వేస్తాను. అది ద్వితీయోపదేశ కాండములో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ వచన భాగమును నేను చదివించి నేను ముగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ మోషే గారు మరలా ఈ మాటలు వ్రాసుకుంటూ 23వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు, ప్రియులారా, 23వ అధ్యాయం 5వ వచనమును మనం చదివితే, నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశాడు, ఇప్పుడు ఆశీర్వాదకరముగా మలిచాడు. ఆశీర్వాదకరముగా మలిచాడు, ఆశీర్వాదకరముగా చేశాడు, ఆశీర్వాదకరముగా ఆయన మార్చుటకు సమర్థుడై ఉన్నాడు అని దేవుని వాక్యములో ఈ విధముగా మనము చూడగలుగుతా ఉన్నాం, చూచుచూ ఉన్నాం. ప్రియులారా, పౌలు గారి ఉద్దేశం కాలక్రమేణా ఏశావును ఏ విధముగా పోల్చారు, ఒక వ్యభిచారిగా పోల్చారు. ఏశావును ఏ విధంగా పోల్చారు, ఒక భ్రష్టుడుగా పోల్చారు.
ఏశావు ఎలా పోల్చబడ్డాడు అంటే షేయూరు మన్యముగా పోల్చబడ్డాడు. ఏశావే ఎదోముగా మారిపోయాడు. ఎదోము మీద నా చెప్పు విసిరదను అన్నాడు దేవుడు. ఏదోమును షేయూరును ప్రిలరా, ఇదిగో ఆయన ఏశావుగా శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉండగా తండ్రి యొక్క అంతరంగములో ఉన్న ఆశీర్వాదపు వచనములను ఏశావు కూడా పొందుకున్నాడు అనడములో ఏమాత్రము సందేహము లేదు. నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన ఆత్మీయులారా, ఈ స్థలములో కూర్చున్న ఆత్మీయ సంఘమా, ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుని ప్రణాళికలో యాకోబు గారు ఎంతగా ఉన్నారో ఏశావు కూడా అంతగా ఉన్నాడు అని చెప్పటములో ఏమాత్రము సందేహం లేదు. యోవేలు గ్రంథములో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. తాను కీడు చేయ ఉద్దేశించాడు, కానీ తరువాత ఆ కీడును బట్టి తండ్రి అయిన దేవుడి పశ్చాత్తాపపడి ఆయన మనలను కరుణించాడు, ఆయన మనలను కనికరించాడు, ఆయన మన మీదకు నుందేశించిన కీడును తప్పించుటకు ఆయన సమర్థుడు అని యోవేలు గ్రంథములో మనము చూస్తా ఉన్నాము. ఈ అంత్య దినాలలో శాపం అనేది నిన్ను వెంటాడుతుందేమో. ఈ కడవరి దినములలో, చివరి దినములలో ఆయన పిల్లలమైన మన జీవితాలలో మోడుబారిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, నలిగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, భ్రష్టత్వములో నీవు బ్రతుకుచున్నావేమో, దైవికమైన కార్యములు పొందుకోలేక ఇంకా నీవు దూరంగా ఉంటున్నావేమో. ఈ రాత్రి ఏశావును కనికరించిన తండ్రి నిన్ను కూడా ఆ కనికరపు వాత్సల్యత చేత నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడుగా మన మధ్యలో ఆయన ఉన్నాడు అని ఈ రాత్రి ఒక సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ఏశావు తరువాత కన్నీరు విడిచి ఆ తరువాత మార్పు చెంది తన తమ్ముడైన యాకోబు గారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని సమాధానముగా వారు ఎవరి పనులలో వారు ఉపక్రమించినట్లుగా ఆ తదుపరి అధ్యాయాలలో మనము చూస్తూ ఉన్నాము. ఎలా మార్పు వచ్చిందంటారా? మార్పు వచ్చింది. మార్పు చెందాడు. తన హృదయాన్ని, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు అలా మార్చుకోవడానికి మనం ముందుకు రాగలిగితే దేవుడు కూడా మనలను ఆశీర్వదించే జాబితాలో నిలబెట్టబోతున్నాడు అని ఒక సేవకునిగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు యాకోబు గారికి ఇచ్చిన, ఏశావుకి ఇచ్చిన ఆ బలమైన ఆశీర్వాదపు ఇదిగో ఆ అనుభవాలు ఈ చివరి దినాల్లో ప్రభువు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అందరూ కూడా తరల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. ఆమేన్.